శారదారాధ్య శ్రీ శారదారాధ్యాయై నమః. ఇది కూడా సాధనలో ప్రధానమైనది. భక్తి ప్రియ భక్తి గమ్య దగ్గర శారదారాధ్య నామం కూడా చేర్చాలి. శారదారాధ్య అనగా శారదాదేవి చేత ఆరాధింపబడుతున్నది. ఇది ఒక అర్థం. శారద అంటే పలుకులు, జ్ఞానములు. ఇక్కడ ఒకానొక మూర్తి అని మాత్రమే కాదు, అన్ని పలుకుల చేత అన్ని జ్ఞానముల చేత ఆరాధింపబడుతున్నది ఆ తల్లి. ఇప్పుడు స్తోత్రం చేయాలంటే వేద మంత్రాలు వాడతాం. మంత్రములు, స్తోత్రములు ఇవన్నీ శారదలు, జ్ఞానములు. అలాంటి అన్ని జ్ఞానముల చేత అన్ని పలుకుల చేత ఆరాధింపబడుతుంది గనుక శారదారాధ్య. అంతేకాదు, వసిన్యాది వాగ్దేవతలందరూ శారదా శక్తులు. వారి చేత పూజింపబడుతోంది కనుక శారదారాధ్య. శరత్కాలంలో ఆరాధింపబడేది శారదారాధ్య. అమ్మవారిని ఎల్లవేళలా ఆరాధించాలి, కానీ శరత్కాల ఆరాధన ప్రధానం. సంవత్సరమంతా ఆరాధించిన ఫలం శరత్కాల ఆరాధనలో వస్తుంది కనుక ఇది చాలా ముఖ్యం. అందుకే సంవత్సర ఆరంభంలో అమ్మవారిని ఆరాధన చేయాలి. వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు. నక్షత్ర రీత్యా లెక్క వేస్తే శారదా నవరాత్రులు. ఎందుకంటే మొదటి నక్షత్రం అశ్విని కదా, అశ్విని నక్షత్రంతో మొదలయ్యేది ఆశ్వయుజ మాసం. అందుకు అప్పటి నవరాత్రులు చాలా ప్రధానం. వేదం కూడా ఈ లెక్కని తీసుకుంది. శరత్తుతో సంవత్సరమును లెక్క పెట్టడం వేద సాంప్రదాయం. ఈ విషయం తెలియదు. అందుకే జీవ వేమ శరద్దశతం నందామ శరద్దశతం మోదామ శరద్దశతం అని చెప్పినప్పుడు వసంతములు అని చెప్పలేదు, శరత్తులనే చెప్పారు. వసంత లక్షణములు, శరత్ లక్షణములు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వాతావరణంలో సమశీతోష్ణ స్థితి ఇత్యాదులు. అందుకు శరత్కాలంలో ఆరాధింపబడే దేవత శారదారాధ్య. అయితే ఎప్పుడైనా కాలం అంటే బయట ఉన్న సమయం అని మాత్రమే కాదు, ఎవరి మనస్సుకు శారద అనబడే స్థితి ఏర్పడుతుందో వారి పూజ అమ్మవారు స్వీకరిస్తారు. అదే శారదారాధ్య. మనం సాధనలో ఏ స్థితిలో ఉన్నామో దానిని అనుసరించి మన ఋతువు ఏంటో చెప్పవచ్చు. మనం ఎప్పుడు శరదృతువులో ఉంటేనే అమ్మవారి పూజ చేయాలి. చైతన్యము శరదృతువుకు ఉన్న విశేషము. శరత్కాలపు ప్రత్యేకతను పరిశీలిద్దాం. అప్పటి వరకు జలములందు అంతటా వర్షాల వల్ల బురద ఏర్పడుతుంది. నేల, నీరు, నింగి జలమయం, బురదమయం అయిపోతాయి. అందుకే ఆ సమయంలో చాతుర్మాస్యం అని ఎక్కడా కదలకుండా ఉంటారు. శరదృతువు వచ్చిన తరువాత ఈ బురదంతా అడుగంటిపోయి నింగిలో, నేలలో, నీటిలో కూడా తేటతనము ఏర్పడుతుంది. అందుకు శరదృతువు అంటే తేట ఋతువు అని. బురదని, కాలుష్యాన్నంతటినీ నివారింపజేసే ఋతువు. శృణాతి హినస్తి ఇతి శరత్ అన్నారు. ఇటువంటి మాలిన్యాలను, కాలుష్యాలను పోగొట్టేది శరత్. రజోగుణ తమోగుణాలు కలిపితే రజోగుణ తమోగుణాలు కలిసిపోతే బురద, ఆ రెండు దిగిపోవాలి. అప్పుడు తేటదనం వస్తుంది. ఆ తేటదనం అంటే శుద్ధ సత్వగుణం. అలాంటి శుద్ధ సత్వగుణాన్ని ప్రసన్న భావం అంటారు. కనుక శారద అంటే ప్రసన్న భావం. ప్రసన్న భావం ఎవరికి ఉంటుందో వారి ఆరాధనే సత్యమైన ఆరాధన. వారి ఆరాధన అమ్మవారు అందుకుంటున్నారు. అందుకే అప్రసన్నుడు ఆరాధన చేయరాదు. ప్రసన్న గుణమునే ప్రసాద గుణము అంటారు. ప్రసాద సౌమ్యత్వం. భగవద్గీతలో మానసిక తపస్సు అంటే చెప్తూ కృష్ణ పరమాత్మ ఇలా అంటారు: మనసులో ప్రశాంతత భావాలు ఉండాలి, వికారాలు ఉండకూడదు. ప్రసన్నతా భావమే శరత్, ఆ స్థితి శారద. అలాంటి స్థితిలో ఉన్న వారి చేత ఆరాధింపబడుతోంది కనుక శారదారాధ్య అన్నారు. తరువాతి నామము
సర్వాణి. శ్రీ సర్వాణ్యై నమః. సర్వుని భార్య కనుక సర్వాణి. సర్వుడు అంటే శివుడు. శృణాతి సంహార సమయే సంహారతి సంహారయతి సకలాహ ప్రజాహ ఇది సర్వః. అంటే సకల జగత్తుని తనలో లీనం చేసుకునేవాడు సర్వుడు. భవ అంటే జలము, అది అన్నింటినీ పోషిస్తుంది. సర్వ అంటే అన్నింటినీ లయం చేస్తున్నది. సర్వుడు అన్నప్పుడు సర్వము తనలో లయం చేసుకునేవాడు అని. భూమి యందే పుట్టి భూమి యందే పెరిగి అన్ని భూమి యందే లయమైపోయాయి. ఆహా. మనమంతా ఎర్త్ పైన ఉన్నాం. అంటే ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిపోతాం కదా అలా. సర్వుడు అంటే భూమి రూపంలో ఉన్న శివుడు. జల రూపంలో ఉన్న శివుణ్ణి భవుడు అంటారు. సర్వాయ క్షితిమూర్తయే నమః. ఆ భూరూపంలో ఉన్న సర్వుని శక్తి సర్వాణి. భవుని భార్య అయిన భవానీ పేరు ఉష అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈవిడ పేరు సుకేసి. అష్టమూర్తులలో శర్వుని భార్య పేరు సుకేసి. సుకేసి కథ్యతే పత్ని అని వివరణ. శర్వుని అభిన్న శక్తి. ఇప్పుడు శాంభవి, సర్వాణి, భవాని మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తల్లి సర్మదాయిని. ఈ నామాలు ముఖ్యమైనవి ఏంటంటే శాంభవి, సర్వాణి, భవాని. ఈ తల్లి సర్మదాయిని. తర్వాతి నామం శ్రీ సర్మదాయిన్యై నమః. సర్మము అనగా సుఖము. సర్మదాయిని అంటే సుఖమును ఇచ్చునది. ఇంద్రియ సుఖములు కాకుండా ఇంద్రియాతీతమైన జ్ఞానానందమును సర్మము అంటారు. సర్మము అనగా పరబ్రహ్మానందం. ఈ జ్ఞానానందం ఇచ్చే తల్లి సర్మదాయిని. ఎవరు భక్తులై ఆరాధిస్తారో వారికి శర్మదాయిని. ఆవిడే శాంకరి. తర్వాతి నామము శ్రీ శాంకర్యై నమః. శంభుని భార్య శాంభవి, సర్వుని భార్య సర్వాణి, భవుని భార్య భవాని. శంకరుని భార్య శాంకరి. శంకర ఎంతో మధురమైన నామం. శం అంటే శాంతము, సుఖము, శుభము. దానికి మూలమైన వాడు శంభుడు. దానిని కలిగించేవాడు శంకరుడు. ఆ శంకరుని శక్తి శాంకరి. శుభాన్ని సుఖాన్ని కలిగించున్నది. నేను దక్షునకు కూతురుగా జన్మించి ప్రతి సృష్టి యొక్క ఆది మధ్యంతరాలలో నిర్వికారంగా ఉన్న శంకరుణ్ణి వనితా రూపంగా అనుసరిస్తాను. ఆ నన్ను దేవతలు విష్ణుమాయ, యోగనిద్ర, జగన్మయి, శాంకరి, రుద్రాణి అనే నామాలతో స్తుతిస్తారు అని కాళికా పురాణంలో చెప్పబడింది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇంతమంది శివుడులు ఉన్నారా అని అంటే ఇదంతా వివిధ రకాలుగా చైతన్యము ఇన్ని రకాలుగా వ్యక్తమైంది. ఆ చైతన్యంలో ఉన్న శక్తి ఇక్కడ మనము ఇలా తెలుసుకుంటున్నాం. ఆమ్, భవుని భార్య భవాని అని, సర్వుని భార్య సర్వాణి అని, శంభుని భార్య శాంభవి అని. కానీ అంతా కూడా ఆ అమ్మవారి ఆ, ఉమ్, పరమేశ్వరుని శక్తియే ఇవంతా. తర్వాతి నామము శ్రీకరి. శ్రీకర్యై నమః. శ్రీ అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యములన్నీ కలిగించే శక్తి శ్రీకరి అని చెప్పబడుతుంది. శ్రీ అనగా లక్ష్మి. అన్ని రకాల లక్ష్ములను ఇచ్చే శక్తి. ఇది కూడా అమ్మవారి యొక్క ఒక అనుగ్రహ స్వరూపము. ఎవరైతే భక్తులు ఆమ్, ఆశ్రయిస్తున్నారో వారికి శ్రీకరి అవుతుంది. అమ్మవారి విద్య శ్రీ విద్య. ఎక్కడెక్కడ సమయం దొరికినా ప్రతిసారి శ్రీ అనే శబ్దాన్ని సమయం చూసి ప్రయోగిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. శ్రీమద్ వాగ్భవ కూటైక అన్నప్పుడు మళ్ళీ శ్రీ అనే శబ్దాన్ని ఇచ్చి ఆ శ్రీ విద్య అధిదేవతని స్ఫురింపజేస్తూ ఇక్కడ కూడా శ్రీకరి అంటున్నారు. శ్రీ శబ్దానికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నామో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అసలు
ఆ స్త్రీ అర్థం గుర్తుపెట్టుకొని లలితా సహస్రనామం అంతా పరిశీలించవలసిందే. శ్రీ అనగా ఐశ్వర్యము, శోభ, జ్ఞానము, మోక్షము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సాహి శ్రీహి అమృత సతాం, ఆ తల్లి అమృత స్వరూపిణి అని చెప్పారు. శ్రీకరి అంటే అమృతమును ఇచ్చునది అని అర్థం. అమృతమనగా మోక్షము, బ్రహ్మ జ్ఞానము, దానిని ప్రసాదిస్తుంది. ఇక ఐశ్వర్యములంటే శ్రీతో చెప్పబడే సర్వైశ్వర్యములు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ అని ఇవన్నీ స్త్రీ రూపములే. అనగా శ్రీ అనగా విభూతులు. అలాంటి విభూతులన్నీ ప్రసాదించేది కనుక శ్రీకరి. తరువాతి నామము సాధ్వి. శ్రీ సాధ్వ్యై నమః. సాధ్వి అంటే మహాపతివ్రత. అమ్మవారు మహాపతివ్రత. అంతేకాదు సా ప్లస్ అధ్వ, సాధ్వ. అధ్వము అంటే మార్గము, మార్గములతో కూడి ఉన్నది. దానికి పుంలింగంలో సాధ్వ, సాధ్వహ అన్నారు. స్త్రీలింగంలో సాధ్వి, చక్కని మార్గములు కలది అని. సాధ్వి చక్కని మార్గములంటే సాంప్రదాయ పద్ధతులు. బ్రహ్మప్రాప్తికి ఏ ఏ సాంప్రదాయ మార్గాలు వేదం చెప్పినదో ఆ మార్గాలన్నీ మంచి మార్గములు. అందుకే సత్ సదా సాధ్వి, మంచి మార్గములన్నిటికీ గమ్యమైన తల్లి. మనం తరించడానికి అన్ని మార్గములు వేదమే చెప్పింది కనుక అన్ని శుభ మార్గములతో కూడిన వేదమాతకి సాధ్వి అని పేరు. ఈ భవానీదేవిని ఆరాధిస్తే ఫలితాలు సర్వదాయిని, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ, భవారణ్య కుటారిక, సాంకరి, శ్రీకరి. ఇక్కడ కూడా భవానీ దేవిని ఆరాధించవలసిన పద్ధతులు, ఆరాధిస్తే వచ్చే ఫలితాలు చెప్పబడ్డాయి అన్నమాట. ఇవి ప్రధానంగా భవానీ విద్యా స్వరూపానికి సంబంధించిన నామాలు. ఉపాస్య దేవత భవాని. ఆ భవానీదేవి యొక్క వివిధములైన అనుగ్రహాలు ఎలా ఉంటాయో ఈ నామాలలో చెప్తున్నారు. శర్మదాయిని, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ, శ్రీకరి. ఇవన్నీ భవానీదేవి మనకిచ్చే అనుగ్రహాలు. ఆవిడ యొక్క స్వభావము, స్వరూపము. సాంకరి, సాంబవి, సర్వాణి ఇలాంటి నామాలతో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. సాధ్వి అంటే అమ్మవారి యొక్క పాతివ్రత్య తత్వాన్ని చూపిస్తున్నారు. భవాని ఒక పతివ్రత గుణానికి పరమరూపం. అసలు అమ్మవారిని పతివ్రతగా భావించడం ఒక పెద్ద ఉపాసన. పతివ్రత అనగానే ఆమెతో పాటు ఆయన కూడా స్ఫురింపబడతాడు. అదే పతివ్రత భావనతో చేసే ఉపాసన. అక్కడ సమయాచారం అవుతుంది. పతి ఉంటేనే కదా పతివ్రత. అందుకు అమ్మవారిని పాతివ్రత్య భావనతో ఉపాసించడమే మంచిది. భవాని, సాంకరి, సర్వాణి, సాంబవి ఈ మాటలన్నీ కూడా మనకు సమయాచారాన్ని చెప్తున్నాయి. ఎక్కడెక్కడ ఆ సమయాచారాన్ని ఎలా ప్రతిష్ఠ చేస్తున్నారో చూడండి. సాధ్వి అనగా సాంప్రదాయ గుణముల రాశి. అలాగే సాధు మార్గంలో ఉన్న సాధ్వి. స్త్రీ పాతివ్రత్యమే సాధు మార్గం. పతివ్రతనే సాధ్వి అంటారు. పురుషుడు సాధు కావాలి, స్త్రీ సాధ్వి కావాలి. సాధు అంటే మేలు, బాగు అని కూడా అర్థం ఉంది. మేలైన వాడు మేలైనది అవుతారు. మేలైన గుణములతో ఉన్న తల్లి సాధ్వి అని. తర్వాతి నామము సరశ్చంద్ర నిభానన. శ్రీ సరశ్చంద్ర నిభాననాయై నమః. ఇది కూడా సాంబవి విద్యకు సంబంధించిన నామమే. శరత్కాలము నాటి చంద్రుని వంటి అందమైన ప్రకాశవంతమైన ముఖము కలది అని అర్థం. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గుణములు, స్వభావము చెప్తూనే తళుక్కున రూపవర్ణన చేస్తుంటారు. ఇంతవరకు శ్రీకరి, సాధ్వి, శర్మదాయని అన్నప్పుడు అమ్మ రూపం ఎక్కడా చెప్పలేదు. ఒక్కసారి భావిస్తున్న వసిన్యాది వాగ్దేవతలకి
ఈ గుణములన్నీ కలిసిన అమ్మవారి రూపం స్ఫురించింది. ఆ రూపము శరశ్చంద్ర నిభానన. ప్రతి పూర్ణిమ అమ్మవారి నిండు కళలు అయినప్పటికీ శరత్కాల పూర్ణిమకి యోగపరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. శరత్కాలమే అమ్మ ఆరాధనకు ముఖ్యమైనప్పుడు శరత్కాల పూర్ణిమ సంవత్సరంలో పూర్ణిమలోకెల్లా రాజు వంటిది, అత్యంత శ్రేష్టమైనది. జ్ఞానానందం యొక్క పరిపూర్ణ దశే శరశ్చంద్ర నిభానన. శారదారాధ్య అని చెప్పినప్పుడు ప్రసన్నత భావం అని చెప్పుకున్నాం. ఆ ప్రసాద భావము, పరిపూర్ణ భావము, జ్ఞాన భావము, ఆనంద భావము, ఈ 4 అమ్మవారి ముఖంలో భాసిస్తూ ఉంటాయి కనుక శరశ్చంద్ర నిభానన. అవి పూర్ణంగా ఉన్నాయి కనుక పూర్ణిమ నాటి విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ముఖం అనగానే మనసుకు దర్పణమే, అంటే అమ్మ యొక్క మనస్సును వర్ణిస్తున్నారని అర్థం. మనసు అంటే స్వభావము. అమ్మవారి మనసెప్పుడు శరశ్చంద్రుని వలె పూర్ణంగా జ్ఞానానంద ప్రసంత భావములతో ఉంటుంది అని చెప్తున్నారు. ఆ మనసే ముఖంలో ప్రతిఫలిస్తుంది. ప్రసన్నపూర్వకమైన హృదయం కలది అని కూడా భావించాలి. తరువాతి నామము సాతోదరి. శ్రీ సాతోదర్యై నమః. ఇప్పుడు రూపవర్ణన కనుక అమ్మవారి శరశ్చంద్ర నిబానన చెప్పిన వెంటనే ఆ స్వరూపంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తున్నారు. సన్నని నడుముతో ఉన్నది అంట. శాతము అంటే అత్యంత సూక్ష్మము అని. శాతముతో కూడిన ఉదరము అనగా నడుము ప్రాంతము. నడిమ ప్రాంతం అంటే నడిమ ప్రాంతం. సాతోదరి, సన్నని నడుముతో ఉన్నది అమ్మవారు. ఒక్కసారి రూపస్మరణలో వదనము, నడుము 2 చూపించారంటే అమ్మ యొక్క మూర్తిని ధ్యానం చేస్తున్నారు. ఇందులో మంత్ర రహస్యం ఒకటుంది. సాతోదరి నామంలో నవదుర్గా మంత్ర సూచన ఉంది. బయటికి చూస్తే రూపధ్యానం, కానీ నవదుర్గ మంత్ర సూచన. ఈ నామాన్ని అంటున్నప్పుడు మనకు తెలియకుండా ఆ శక్తి తప్పకుండా ప్రవేశిస్తుంది. కానీ కానీ ఇది తెలుసుకొని శాతోదిరి చదివితే వనదుర్గ అమ్మ అని స్ఫురించిందంటే తప్పకుండా మంత్రభావం ఇంకా ఎక్కువ వస్తుంది. సహస్రనామ భాష్యం ఎందుకు చెప్పుకోవడం అంటే ఇందులో ఉన్న భావం మనసుకు పట్టుకుంటుంది. అలాగా 1000 నామాలలో 1000 పట్టుకోకపోయినా ఒకటి 2 మన హృదయానికి హత్తుకున్నా అది చేయవలసిన పని ఆ నామం చేస్తుంది మనం. సాతోదరి అనే మాటలో నవదుర్గా విద్య తెలియజేస్తున్నారు. ఇది దుర్గాదేవికి, గౌరీదేవికి సంబంధించిన నామం. గౌరీదేవి యొక్క భావనతో సాతోదరిలో గౌరీదేవి యొక్క భావన సాతోదరిలో ఉంది. పర్వతరాజు పుత్రిక పార్వతి అయినట్లు సతోదరుని పుత్రిక సాతోదరి. ఉదరం అంటే గుహ అని అర్థం. సత ఉదర అంటే లెక్కలేనన్ని గుహలు కలిగిన వాడు అంటే హిమవంతుడు. హిమవంతునికి పుత్రిక సాతోదరి. ఇందులో కేనోపనిషత్తులో చెప్పిన అమ్మవారి విద్యను ఆవిష్కరిస్తున్నారు. హైమవతి హిమవత్ పర్వత రాజపుత్రే సాతోదరి. ఉమా అంటే భవాని, సర్వాణి, శాంకరి, శర్మదాయిని. ఇదంతా బహుశోభమాన. మొత్తం 3 వాక్యములే. ఎప్పుడైతే గుహలతో కూడిన మహాపర్వతవనం వచ్చిందో అక్కడ ఆ తల్లి వనదుర్గగా భాసిస్తున్నది అనే రహస్యాన్ని మంత్ర శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాతోదరి అంటే గౌరీదేవి వనదుర్గని సూచిస్తుంది. శాంతిమతి తర్వాతి నామం శ్రీ శాంతిమత్యై నమః. భవానీ విద్యకు ఆఖరి నామము శాంతిమతి. ఇప్పుడు భవానీ విద్య ఎక్కడెక్కడ ఎలా చెప్పారో చూడాలి. ప్రధాన ఉపాస్య దేవత భవాని అనుకున్నాము. ఆవిడికి అంగదేవతలు ఇందులో ఇప్పటివరకు చెప్పబడ్డారు. మొత్తం ఉపాసన విద్య ఇది. సాంబవి, సర్వాణి, సాధ్వి,
శరశ్చంద్ర నిభానన, సాతోదరి, శాంతిమతి. ఈ ఆరుగురు భవానీ దేవతకు ఉపాసనలో అంగదేవతలు. భవానీ విద్యోపాసన ప్రధాన ప్రయోజనం శర్మదాయిని, శాంకరి, శ్రీకరి. ఇలా మొత్తంగా భవానీ విద్య, శాంభవి విద్య ఆవిష్కరింపబడింది. శాంతిమతి మాటలో ఉన్న భావం చాలా ప్రధానమైనది. మతి అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణం. అమ్మవారి బుద్ధి ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. శాంతంతో కూడిన మానసము ఉన్నది అని అర్థం. శాంతము అనేది జ్ఞానము యొక్క స్థితి. జ్ఞానము ఉంటే శాంతం ఉంటుంది. త్యాగయ్య శాంతము లేక సౌఖ్యము లేదు, ఆమ్, సరసదళ నయన అన్నారు. లోకంలో ఇంద్రియ నిగ్రహములు రెండు రకాలుంటాయి: శాంతము, దాంతము. దీనిని శమనము, దమనము అని కూడా అన్నారు. శమనం అంటే అంతర ఇంద్రియ నిగ్రహం. దమనము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. ఈ రెండిటి వల్ల రావలసినది ఏంటి అంటే శాంతి. ఒక విధంగా శమనము, శాంతము అన్నప్పుడు సాధనలో ఒక విషయం చెప్పినా సిద్ధిలో శాంతి వేరు. ఇది ఉపనిషత్తు ఉపశాంతో యామాత్మ అని చక్కగా చెప్తోంది. పరమాత్మ స్థితి ఎప్పుడూ శాంతమే. పరమాత్మని ధ్యానించేటప్పుడు శాంతాకారం భుజగశయనం లేదా శాంతం పద్మాసన స్థితం శశిధర మకుటం అని ధ్యానిస్తారు. శాంతం అనేది పరమేశ్వరుని తత్వం. తత్వం ఎప్పుడూ శాంతమే. ఆ శాంతమైన తత్వం మనలను అనుగ్రహించడానికి రూపం ధరించింది. ముందు శాంతమని చెప్పి ఆ శాంతమైన పరమాత్మయే మన కోసం ఆకారం ధరించాడు కనుక శాంతాకారం అన్నాం. ఆకారం కొందరికి భుజంగ శయనం పద్మనాభం సురేశం, కొందరికి పద్మాసన స్థితం శశిధర మకుటం. అంతే. ఉన్న వస్తువు మాత్రం శాంతమే. శాంతం అంటే అది ఏ వికారము లేని స్థితి. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడే శాంతం. అంటే ప్రాపంచికమైన వికారము లేని స్థితి శాంతము. ఈ శాంతిమతి అంటే శాంభవి విద్యలో చివరి నామం కదా. చివరి నామం వచ్చిందంటే అదే పరమమైనది. శ్రీచక్రంలో అన్ని ఆవరణలు దాటిన తర్వాత వచ్చేది బిందువు. అదే పరమం. ఆ శాంతం బిందువుకి మన సహస్రారానికి సమన్వయము. శ్రీచక్రానికి మన శరీరానికి ఎక్కడెక్కడ సమన్వయమో చూసుకోవాలి. శరీరమునందు సహస్రార స్థానం, వేదాంత శాస్త్రమునందు పరబ్రహ్మ, శ్రీచక్రంలో బిందు స్థానం. ఈ మూడు అమ్మవారి యొక్క అసలు స్వరూపములు. ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉన్నది అని అర్థం. అమ్మ వలన 8 ఆవరణలు వ్యాపించాయి. కానీ 8 ఆవరణలో ఉన్న లక్షణాలేవి అమ్మకు లేవు. ఈ 8 ఆవరణలు లోకం, 9వ ఆవరణ లోకానికి అతీతం. ఆ అతీత స్థితే శాంతం. ఆ తల్లి వల్ల లోకమంతా పనిచేస్తుంది. కానీ ఈ లోకంలోని వికారాలేవి ఆ తల్లికి లేవు. ఇది బాగా తెలుసుకుంటే రాబోయే నామాలని అర్థం చేసుకోవడం సులువవుతుంది. ఉదాహరణకు జ్యోతి దగ్గర ఉన్న కాంతి శాంతి అనుకుందాం. గోడ మీద పడిన కాంతి లోకం అనుకుందాం. గోడ మీద పడిన కాంతికి ఆ గోడ యొక్క విశేషములన్నీ ఉన్నట్లు కనబడుతుంది. అంతే కదా. కాంతి పడితేనే గోడకి ఆమ్, ఏరు అదే గోడకి ఎరుప, నలుప, కిటికీ ఉందా, అక్కడ ఏముందని అన్నీ తెలుస్తున్నాయి. కనుక వెలుగు వల్లనే అవన్నీ తెలుస్తున్నాయి. కానీ వెలుగుకి ఇవన్నీ లేవు కదా. కానీ ఆ గోడ వ్యవహారంలో వెలుగు లేకపోతే ఇవేమీ తెలుసుకోలేము. అమ్మ శక్తి లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ తెలియబడడం లేదు. కానీ వెలుగు గోడలో గదుల నిండా వ్యాపించి ఉన్న ఆ స్వాభావిక స్థితి జ్యోతితోనే ఉన్నది. అదేవిధంగా లోకమంతా అమ్మ శక్తి ఉన్న లోకానికి అతీతమైన పరమాత్మతోనే ఆవిడ తాదాత్మ్యం చెంది ఉంది. అదే శాంతిమతి. అది బిందు స్థానంలో
కనబడుతుంది. అందుకే అక్కడ ఆవరణలు ఏమీ లేవు. అది నిరావరణ స్థితి. అందుకే శ్రీచక్రంలో మొట్టమొదట ఆవరణ నుంచి మనం పరిశీలిస్తే మొట్టమొదటి ఆవరణ శృంగార రసం. అక్కడి నుండి నవరసాలలో 8 రసాలు త్రికోణంతో పూర్తయిపోతాయి. 9వ రసం శాంతరసం. భరతుడైతే నాట్యశాస్త్రంలో శాంతాన్ని అసలు రసంగా చెప్పలేదు. అష్టరసములే చెప్పాడు. తరువాత అలంకారికులు మొదలైన వారు శాంతరసం అనే నవరసాలు తీసుకొని వచ్చారు. అసలు శాంతం రసమే కాదు. శాంతము అసలు రసము యొక్క స్థితి. ఇది లోకరసం కాదని అర్థము. ఇక్కడ ప్రణవ ప్రణవాస్యమైన బ్రహ్మమే రసము అని ఇక్కడ రసానికి శాంతానికి సరిపోతుంది. ప్రణవాచ్యమైన బ్రహ్మయే రసము అని ఇక్కడ రసానికి శాంతానికి సరిపోతుంది. కానీ కావ్యరస అలంకార లోకరసాలు కావవి. శృంగార భయానక బీభత్స అద్భుత కరుణ హాస్య వీర రౌద్ర ఇవి అష్టరసములు. ఇవి లోకరసములు, లోకంలో మనం పొందేవి. కానీ ఇవన్నీ అమ్మ వల్లనే వస్తాయి. అమ్మ లేకపోతే ఇవేమీ లేవు. లోపల చైతన్యం లేకపోతే ఏడవలేము, నవ్వలేము. రెండు చైతన్యం వల్లనే వస్తాయి. కానీ చైతన్యానికి ఈ రెండూ లేవు. క్రోధం, కామం చైతన్యం వల్ల వస్తున్నాయి. కానీ చైతన్యానికి ఆ వికారాలేవి ఉండవు. ఆ చైతన్యమే అమ్మవారు శాంతిమతి. ఆవిడ వల్ల ఇవి ఉన్నాయి అని తెలుసుకోవటం, 8 ఆవరణలో ఉన్న తల్లి వీటికి అతీతంగా ఉందని తెలుసుకోవటం 9వ ఆవరణ. 9వ ఆవరణలో చెప్పబడిన రసం శాంతరసం. శాంతిమతి అంటే ఆ శాంతరస స్థితిలో ఉన్న తల్లి అనగానే మనల్ని తిన్నగా తీసుకొని పోయి శాంభవి విద్య బిందు స్థానంలో ఉన్న అమ్మవారిని చూపించుతుంది. శాంకరి శ్రీకరి సాధ్వి సరశ్చంద్ర నిభానన సాతోదరి శాంతిమతి. ఇక్కడితో శాంభవి విద్య పూర్తయింది. ఇక్కడ మనం గమనించుకోవలసినది అందమైన అంశములు. భవాని, సర్వాణి, శాంభవి, శాంకరి ఇవన్నీ కూడా శివుని యొక్క శక్తి అని ప్రతిపాదన చేస్తూ వచ్చాయి. ఉమా, గౌరీ, భవాని అని చెప్పబడే అమ్మయే లలితాదేవి. భవాని నుండి శాంతిమతి వరకు ఉన్న నామాల తల్లికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడితో శాంభవి విద్య పూర్తయిందనమాట. ఇది 20 నామాలలో చెప్పబడింది ఈ విద్య అంతా. రేపు ఇంకొక 132 నుంచి 155 నామం వరకు నిరాధార, నిరీశ్వర, అలా నిర్గుణతత్వం గురించి మొదలవుతుందన్నమాట. ఈరోజు ఇక్కడికి ఆపేస్తున్నాను.